యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మ యేసు ప్రభునకు జన్మనిచ్చినటువంటి కన్న తల్లి. కానీ మరియమ్మ జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, తల్లి మరియమ్మ ఉత్తమ క్రైస్తవురాలు లేదా క్రీస్తు శిష్యురాలు. యేసు ప్రభువు తన శిష్యులకు సంబంధించిన 2 లక్షణాలను గురించి ముఖ్యముగా చెప్పారు. మొదటిగా లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వాక్యములో యేసు ప్రభు చెప్పారు, దేవుని వాక్కును ఆలకించి పాటించు వారే నా తల్లియు నా సోదరులు అని. తల్లి మరియమ్మ జీవితములో దేవుని వాక్కును ఆమె ఆలకించింది. ఆలకించడం మాత్రమే కాకుండా ఆ వాక్కును ఆచరణలో పెట్టుకోవడానికి తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసింది. తల్లి మరియమ్మ దేవుని వాక్కును యేసు ప్రభు కోరుకున్నట్లే ఆలకించి పాటించింది. రెండవదిగా లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వాక్యములో యేసు ప్రభు చెప్పారు, నన్ను వెంబడింపగోరు వారు తమను తాము పరిత్యజించుకొని తమ సిలువలను ఎత్తుకొని నా వెంట రావాలి. తల్లి మరియమ్మ జీవితములో ఆమె జీవితాన్ని పరిపూర్ణంగా పరిత్యజించుకొని సిలువలను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించిందని మనం చూడగలుగుతాం. మనకందరికీ తెలిసినట్లు తల్లి మరియమ్మ జీవితములో యేసు ప్రభు కోసం పడినటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు. ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆమెకు చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని సిలువలుగా పరిగణించి యేసు ప్రభువును ఆమె అన్ని విధాలుగా వెంబడించింది. యేసు ప్రభు కోరుకున్నట్లు సిలువలనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించింది తల్లి మరియమ్మ. ఇలా చూస్తే మనం చెప్పగలుగుతాం, తల్లి మరియమ్మ యేసు ప్రభువునకు తల్లి మాత్రం కాదు, ఆమె ఉత్తమ శిష్యురాలు. యేసు ప్రభు ప్రథమ శిష్యురాలు. యేసు ప్రభు చెప్పినట్లే జీవించినటువంటి తల్లి మరియమ్మ జీవితం నుంచి మనం కూడా స్ఫూర్తిని పొందుకొని యేసు ప్రభువును వెంబడించాలి. క్రీస్తు శిష్యుడు, క్రీస్తు శిష్యురాలు ఎలా ఉండాలని తల్లి మరియమ్మ మనకు ఆదర్శంగా నిలుస్తారు. ఆ మరియమ్మను ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఉత్తమ క్రైస్తవులుగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.